నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ తెలిసిన వార్తే, దాదాపు 70-80 గంటలైంది ఈ విషయం జరిగి. రాష్ట్రంలో ఒక కుదిపేసినటువంటి ఒక సందర్భం. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అటు కేఎస్ఆర్ 7-10 వయసులో ఉన్నటువంటి కేఎస్ఆర్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అంటారు కదా, అలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి కేఎస్ఆర్ ఒక పక్క, ఆయన దగ్గరికి ఎవరు పోవడానికి కూడా సాహసించరు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఈ పర్సనల్ అటాక్స్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇటు సోషల్ మీడియాలో టీడీపీ వారు కూడా చేస్తున్నారు. ఈ వీళ్ళు అంటాను ఏంటంటే ఆయన దగ్గర పోవడానికి కూడా ఎవరు సాహసించరు. ఎందుకంటే ఆయన కాళ్ళు బొబ్బలు కట్టి ఇంత లావు అయ్యి అక్కడి నుంచి చీవు కారుతూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాధ్యమైనంత మేర దూరంగా అవడానికి ప్రయత్నం చేస్తారు ఆ కేఎస్ఆర్ గారికి. కానీ ఆయన ఏదో పెద్దోడు కదా వయసు రీత్యా, అందుకు ఆయన చెప్పేది నమ్మశక్యంగా ఉంటుందేమో అని ఒక చిన్నపాటి అనుమానంతో జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని అందలం ఎక్కించి మరీ సాక్షి మీడియాలో కూర్చొని ఏదేమైనా అక్కడ ఈ కేఎస్ఆర్ ఒక పక్క, ఎవరో నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఈ కృష్ణరాజు అనే ఒక వ్యక్తి. ఇంకా వాళ్ళ మాదిరి బూతులు రావు కాబట్టి మనం అన్ని వాడలేము, అది అప్రస్తుతం కూడా అనవసరం కూడా. సరే, ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే అక్కడ అమరావతి రైతుల గురించి లేదా అమరావతి ప్రాంత మహిళల గురించి, అమరావతి ప్రాంతం గురించి చిన్నబుచ్చుకునే విధంగా, రాష్ట్ర ప్రజలందరికీ రక్తం మరిగే విధంగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి వాళ్ళ. సరే, జరిగింది ఏదో జరిగింది. జరిగినప్పుడు ఆడ ముఖ్యంగా దెబ్బతిన్నది ఎవరు? కడప వాళ్ళు కాదు, అటు ప్రకాశం జిల్లా వాళ్ళు కాదు, అటు శ్రీకాకుళం, అటు ఒంగోలు, వీళ్ళు ఎవరు కాదు. ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన వారు. అమరావతి ప్రాంతం అంటే ఒక అమరావతి అనేది చిన్నపాటి ల్యాండ్ అని కాదు, అమరావతి ప్రాంత చుట్టుపక్కల వాసులు అన్నారు. అంటే ఆ రోజు వాళ్ళకి ధైర్యం సరిపోలేదేమో, అమరావతి పరిసర ప్రాంతాల వారు అని. అమరావతి పరిసర ప్రాంతాలు అంటే ఏవి వస్తాయి? అటు గుడివాడ అంటే కొడాలి నాని, ఇటు గన్నవరం వలంనేని వంశీమోహనం, మచిలీపట్నం. ముఖ్యంగా ఈ కేఎస్ఆర్ది మచిలీపట్నమే. అంతెందుకు పేరు నాని అదే ప్రాంతం, అంతెందుకు అమ్మటి రాంబాబుది సత్తెనపల్లి. ముఖ్యంగా వీళ్ళ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాడు. అంటే అమరావతి ఆడపడుచు అయినటువంటి భారతిరెడ్డిని కూడా ఈ వ్యాఖ్య అన్నారా అని చెప్పి ఆ మాట చెప్పి మరి అమరావతిలో ఉన్నటువంటి మహిళలు భారతిరెడ్డిని ఏం ఒక మాట అన్నలా. సరే, అన్న కూడా అనొచ్చు, ఏమన్నారు? ఏమైనా బూతులు తిట్టారా? ఒక మహిళ అయింది, కనీసం ఖండించలేకపోయినావమ్మా భారతమ్మ అని చెప్పి పేరు పెట్టి అమ్మ అని పెట్టి పిలుస్తున్నారు. ఆవిడికి కూడా ఎక్కడ నొప్పి రాలా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎటువంటి బాధ బిరుకులేదు. పైగా డ్యామేజ్ కంట్రోల్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే రివర్స్ టెండరింగ్ లెక్క వెనక అంటే పిచ్చి పట్టినట్టు అనవసరమైన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంట్లో ముఖ్యంగా ఇదో ఈ పెయిడ్ ఆర్టిస్ట్ అయినటువంటి అప్పట్లో ఏటుగా పనిచేసి ఉండొచ్చు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను ముఖ్యంగా పెయిడ్ ఆర్టిస్టు. బట్ హీఈస్ ఏ కాస్ట్లీ పెయిడ్ ఆర్టిస్ట్. ఒక్కొక్క నెలకి 1,30,00,000 రూపాయలు, మళ్ళీ చెప్తున్నా, ఒక్కొక్క నెలకి 1,30,00,000 రూపాయలు జీతం తీసుకునేటువంటి రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఒక జీతగాడికి అంత జీతం అంటే ఒక టాప్ 5లో ఉండొచ్చేమో కూడా. జీతం 1,30,00,000 ఏందండి. ఈయన చెప్పే సలహాలకి 11కు పడేసేట్టుగా చేశాడు చూడు. అటువంటి సలహాలు ఇచ్చినందుకు 1,30,00,000 ఇచ్చేవారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి. సరే, అప్పుడు ఎలాగో పనికిరాలా ఈయన చెప్పేటువంటి ఏదైతే సలహాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు శాంతం పడిపోయి ఒక 11 పడిపోయినాడు. ఇప్పుడు ఈయన ఎట్టయినా వదిలించుకుందాం అనుకున్నాడో ఏమో, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమైన ప్లాన్ ఇదేగా నాకైతే కనిపిస్తుంది. ఆయన ఏం చేసినాడు, ఈ డ్యామేజ్ కంట్రోల్ ఈయన వదిలేసినప్పుడు జాగ్రత్తగా న్యూట్రల్గా తప్పు జరిగింది, ఆయన పొరపాటున మాట్లాడినాడు, ఈయన ఏదో అన్నాడు అని దాన్ని ఏదో అంటారు వీళ్ళ అలవాటైన పదాలే మసిపూసి మారేడికాయ చేసే విధంగా కూడా మాట్లాడాల. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నన్ను నమ్ముతున్నాడు అని చెప్పి ఈయన నమ్మి పూర్తి స్థాయి ఎనర్జెటిక్గా విరుచుకుపడినాడు మీడియా సమావేశంలో. అసలు ఏం మాట్లాడినాడో చూసే ప్రయత్నం చేద్దాం. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకుని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఒక్క తప్పు అంట, కేవలం ఒక్క తప్పుని బేస్ చేసుకొని మాట్లాడుతున్నారంట. మాట్లాడేటప్పుడు ఎంత ప్లాన్డ్గా మీ కథ ఇప్పుడు కాదు, ఆల్రెడీ ఈ వ్యవహారం ఏదైతే జరిగిందో హైదరాబాద్ కేంద్రంగా ఒక గత 10 రోజుల నుంచి ముఖ్యంగా ఇటువంటి సీనియర్ జర్నలిస్టులు, తెలంగాణకు సంబంధించిన కొద్దిమంది తెలివైన వాళ్ళం అని చెప్పుకుంటే కొద్దిమంది మేధావులు, వీళ్ళందరూ కలిసి ఏ విధంగా అమరావతి పైన బురద జల్లాలా, ఏ విధంగా అమరావతికి నిధులు రాకుండా చేయాలా, ఏ విధంగా అమరావతికి పెద్ద పెద్ద కంపెనీలు రాకుండా చేయాలా, ఏ విధంగా ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పురమాయించాలా ఈ మోకనంతటిని అని. ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. బిఎన్ఎస్ సెక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది దీంట్లో. సో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్
పురిగొలిపే విధంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేయడం జరిగింది. ఈయన చెప్పినంత సింపుల్గా జరగదు. ఆల్రెడీ ఒక 10 రోజుల నుంచి ఏం జరిగిందో పూర్తి స్థాయి కాల్ డేటా కూడా తీస్తున్నారు. అది ఆర్గనైజ్డ్ క్రైమా లేదా పొరపాటున జరిగిందా అని ప్రతి ఒక్కటి కూడా డేటా ఆల్రెడీ వీళ్ళకి చేకూరున్నది. 70 పదులు కాదు కదా, 80 పదుల వయసులో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డైలాగే 7 సముద్రాల ఆవతలున్నా కూడా తీసుకొస్తామని చెప్పి. సరే వీళ్ళు ఏదో పోయేవాళ్ళు పోతారు, 70 పదులలో 80 పదుల వయసు ఉండేవాళ్ళు. ఈయనైతే సేఫ్. ఈ కూటమి ప్రభుత్వం ఏదో అది కూడా ఆలోచన చేయాలి, నేనైతే కోరుకుంటున్నా. ఈయనైతే సేఫ్. ఈయన కొడుకు భార్గవరెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఒక్కసారి వచ్చిపోమా మెరుపు తీగానే ఒక సినిమాలో డైలాగ్ మాదిర ఆ మధ్య ఒక్కరోజు విచారణకు వచ్చిపోయినాడు. అంతకుముందు పోలీసు వాళ్ళు కింద మీద పడినారు, ఎక్కడున్నాడు ఈ మనిషి అని. పోలీసు వాళ్ళకు ఉన్నటువంటి ఒక వెసులుబాటు ఏంటంటే వాళ్ళ అదృష్టం కొద్దీ ఆయన పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయి. ఏం చేసినా కూడా దేశం దాటి పోలేడు. వీళ్ళు అంటారు కదా, మాకు ధైర్యం ఉన్నది, మేము తప్పు చేయనప్పుడు మాకేం భయం అని. ఈ కార్యకర్తలని ప్రతి ఒక్కరిని ఏం చేస్తారంటే బయటకు వచ్చి కొట్లాడండి, పోలీసు వాళ్ళతో గొడవడండి, వాడిని కొట్టండి, నేను కొట్టండి అని. వాళ్ళందరూ జైలుకి పోవాలా, ఈయన కొడుకు అయితే జైలుకి పోకూడదు. సరే ఈయనక ఏమన్నాడో చూసే ప్రయత్నం చేద్దాం. ఫోటోలు తెచ్చి బయట చెప్పులతో కొట్టడాలు అసలు పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. ఎవరికైనా ఈయన చెప్పిన దాన్ని బట్టి ఏమన్నా గుర్తొస్తుందా? ఈయన చెప్తున్నాడు కదా, ఫోటోలు బయట తెచ్చి కొట్టడం ఏందో, కాళ్ళకు చెప్పులు వేసుకొని తన్నడం ఏందో అని. ఎవరికైనా ఏమన్నా గుర్తొస్తుందా? ఒకసారి మీకు ఖచ్చితంగా గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఒక 2-3 నిమిషాలు ఓపిక పట్టాను. అమరావతి మహిళల్ని సంకర జాతి వారు అని మరోసారి పుండు మీద కారం జల్లే విధంగా ఈయన వ్యాఖ్యలు చేశాడు. సార్ ఇట్స్ ద రైట్ టైం. ఈయన పైన కేసులు పెట్టి ముందు తీసుకెళ్ళిపోయింది. ఆడ కడప జిల్లాకు ఆడ దగ్గరటువంటి సీకే దిన్నిలో ఏదైతే 57 ఎకరాలు ప్రభుత్వ స్థలము లేకుండా ఉంటే అటవీ ప్రాంతం భూమి అని చెప్పి ఈయన కబ్జా చేసినాడో దానిపైన ప్రస్తుతం విచారణ దశలో ఉన్నది. దాన్ని కొద్ది మేర స్పీడప్ చేస్తే కళ్ళకు కనిపించే విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పులు కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా వారమా 10 రోజులా లేకుంటే 15 రోజుల ఈయన తీసుకెళ్ళిపోయి ఆడ జైల్లో వేస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్లాన్ చేశాడో బూమ్రాంగ్ అయిపోతుంది. ఈయన వదిలించుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వదిలేశాడు. ఈయన తెలిసి తప్పు చేశాడు. ఈయన తీసుకెళ్ళిపోయి జైల్లో వేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకున్నటువంటి లాలుచి మొత్తం లాగేయండి సార్, ఒక్క అవకాశం. ఇదే ఏదైతే కేఎస్ఆర్ పైన మీరు కేసు పెట్టినారో, ఏదైతే ఇది జరుగుతుందో అదే కేసు ఈయన పైన కూడా పడే అవకాశం ఉన్నది. వీలైతే ఆ దిశగా ఆలోచన చేసి ఈ మీడియా సమావేశాన్ని సుమోటోగా కూడా తీసుకోండి. ఆ తెగ కూడుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అయితే ఇంకా ఘోరము బాధ కలిగింది, భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది. వీళ్ళకు బాధ వేస్తుందంట, భయం వేస్తుందంట. చెప్తా ఉంటే అచ్చం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది టీడీపీ వారు పూర్తిగా ఫాలో అవుతారు లేదు నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గొప్ప అసెట్ ఆయన్ని వాళ్ళ ఫాలోవర్సు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతారు. అదేందో నేను శాంతి కాముకుణ్ణి లేకుండా ఉంటే నేను ప్రబుద్ధుణ్ణి ఈయన చెప్తా ఉంటే యాజ్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే నాకు అయితే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు యూజువల్గా ఆయన మాట్లాడే మాటలు నేను శాంతి కాముకుణ్ణి, సౌమ్యుణ్ణి, ప్రబుద్ధుణ్ణి, బుద్ధిమంతుణ్ణి, అసలు నన్ను ఇంత మంచితనమే నన్ను ఇబ్బంది పెట్టేసింది అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్తున్నారో ఈయన ఇంకా తెల్ల చొక్కా వేసుకొని అంత క్లాస్గా చెప్తున్నాడు ఈయన, ఈ పెద్ద మనిషి. సరే ఇంకొక మాట ఆయన చెప్పింది, ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్తున్నాడు. అంత ఆర్గనైజ్డ్గా చేస్తున్నారని చెప్పి అనింది ఎవరిని సార్? అమరావతి మహిళల్ని. ఆడున్నది భారతమ్మ. ఆవిడకంటే కోపం రాకపోవచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎగెన్స్ట్గా పోకూడదు కాబట్టి. కోపం వచ్చాక కూడా ఆవిడ బిగపట్టుకొని ఉండాలి ఇంట్లో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు కాబట్టి. కానీ మిగిలిన ఆడ ఉన్నటువంటి అమరావతి రైతులు కావచ్చు, ఆడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, పక్కన ఉన్నటువంటి ప్రాంతం మహిళలు కావచ్చు, మన ఆంధ్ర రాష్ట్రం అంటేనే మహిళలకు పెట్టింది పేరు. ఆ తెలుగు మహిళ అంటే అదే పనిగా యూఎస్ఏల నుంచి యూకేల నుంచి వచ్చి అడిగినటువంటి ఎన్ఆర్ఐలు వచ్చి ఆడ పెళ్లి చేసుకొని తీసుకోబోతూ ఉంటారు. ఇక్కడ అదే పనిగా ఇక్కడ తెలుగు అమ్మాయే కావాలని తెలుగు అమ్మాయి అనే పాటలు కూడా వచ్చాయి. ఇంకా నాకు పాడడం చేత కాదు కాబట్టి నేను పాడలేకుండా. అంత విలువ ఉన్నది తెలుగు మహిళలంటే. వాళ్ళకి ఎందుకు కోపం రాకుండా ఉంటుంది? బయటకు వచ్చి ఆడ ఎప్పుడు ఇల్లు దాటి బయటకు రాని వాళ్ళు బయటకు వచ్చి చెప్పులు ఎత్తుకొని పరకలు ఎత్తుకొని వచ్చినారంటే ఇంకేం చెప్పాలా? వాళ్ళు ఎంత బగబగ మండిపోయింటారో. వాళ్ళకు ఒక బిడ్డలు ఉండరా, వాళ్ళ భర్తలో, వాళ్ళ అన్నలో, వాళ్ళ తమ్ముళ్ళు ఎంత నరకయాతన. ప్రతి ఇంటి మహిళని ఇబ్బంది పెంటే ప్రతి ఇంటి మహిళని అన్నట్లే ఈయన అంటున్నాడు ఆర్గనైజేషన్. మహిళలు బయటకు వచ్చి చేయడం అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనరు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏందో, ఆర్గనైజేషన్లో ఇంబెడ్ ఏ విధంగా చేస్తున్నారో నేను చూపిస్తాను, దయచేసి చూడండి. పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తున్నాం. ఈయన క్లారిటీగా చెప్తున్నాడు, పూర్తిగా ఆర్గనైజేషన్తో చేశారని చెప్పి.
ఏదో ఆర్గనైజ్డ్గా చేశారో నేను చూపిస్తాను, ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కడుపు మంటంతా ఒక తప్పు ఆయన చెప్పిన వ్యాఖ్యలు అయ్యి ఈ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి ఇందాక మనం చూసాం కదా పిక్చర్లో. కావాలంటే 2 సార్లు ఆ స్కిప్ బటన్ ఏదో వెనక్కి నొక్కొని చూడండి, మీకు అర్థమవుతుంది. సరే నేనే చూపిస్తాను. ఇక్కడ చూడండి, అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి ఆడ సైకిల్ కదా అని చెప్పి దాన్ని ఇసిరిసిరి కొట్టి తుక్కుగా తనడం. వాళ్ళ అక్క సంత చిన్నపిల్లల సైకిల్ పైన, అది మరి పెద్దోళ్ళ సైకిల్ కూడా కాదు, హెర్క్యులస్ ఇంకోటి పెద్ద సైకిల్ కాదు, చిన్నపిల్లల సైకిల్ కనిపిస్తేనే వాళ్ళ కడుపు అంటట్టున్నది. ఆ పిల్లగాడు వాళ్ళు ఏం చేయగలుగుతారు? చుట్టూరంతా వైసీపీ మొక్కి, అంతా వైసీపీ కండువాలు వేసుకునే వాళ్ళు. మళ్ళీ చూద్దాం ఒకసారి, ఒక తప్పుడు చూడండి అంతా వైసీపీ మొక్కి. అక్కడ ఏం చేయగలుగుతాడు? అక్కడ ఫోటోలు తెచ్చి బయట చెప్పులతో కొట్టడాలు అసలు లేదు. ఆ ఫోటోలు మీకు గుర్తుందా? సిద్ధం సభ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏలెట్టు చూపించి మరి సిద్ధం సభ పెట్టినాడు ఆ రోజున. మనకు గుర్తుంటుంది. పవన్ కళ్యాణ్ గారిని, ఇటు నారా లోకేష్ గారిని, అటు చంద్రబాబు నాయుడు గారిని, ముగ్గురిని పెట్టి వాళ్ళ కడుపుల దగ్గర బాక్సింగ్ బ్యాగులు పెట్టి మీకు ఆడ గ్లౌజులు మళ్ళీ ఫ్రీ, దానికి గ్లౌజులు ఇష్టానుసారం వేసుకొని మీకు నచ్చినంత కుంఫులు చేయండి అని చెప్పి పెట్టాడు. కుంఫులు చేయండి, కరాటీలు చేయండి, లేకుండా కుస్తీ పోటీలు పట్టండి అని చెప్పి. అంటే వాళ్ళ కడుపు మంట అంతా ఎంకరేజ్ చేసే విధానం అదంట. మొన్న మహానాడు చేశారు, చూసి సిగ్గానే తెచ్చి మళ్ళీ కనీసం రాబోయే రోజులు ఏదైనా ఫంక్షన్ చేస్తే ఆ విధంగా చేయండి దయచేసి. మీకు చేతనైతే మీ కార్యకర్తలకు అన్నం పెట్టండి, కార్యకర్తలకు అన్నం పెట్టేది ఉండదు. అట్ట కాకుండా ఏదైనా న్యూడిల్స్ బండి వాళ్ళ దగ్గర, లేకుంటే ఉప్మా చేసే వాళ్ళ కాడ, దోశ బండి వాళ్ళ కాడ వాళ్ళని తీసుకొచ్చి మధ్యాహ్నం అటుకులు, లేకుంటే పెరుగన్నము, లేకుంటే గులాబ్ జాములు ఇవన్నీ తెచ్చిపెట్టేది. ఇప్పుడున్నాడు మినిస్టరు అమర్నాథ్, గుడ్డు అమర్నాథ్, కోడిగుడ్ల కోసం కొట్లాడుకునేట్టుగా చేశారు అక్కడ మధ్యాహ్నం అన్నానికి వచ్చిన వాళ్ళని. మహానాడు చూసి అవసరమైతే ఎట్రా ఈ విధంగా చేశారో, ఎంత ఆర్గనైజ్డ్గా చేశారు, దాన్ని ఆర్గనైజ్డ్ అంటారు. మీరు చేసింది ఇది ఆర్గనైజ్డ్ వేరే. మీరు చేసినటువంటి ఆర్గనైజేషన్లో, సిద్ధమనే ఆర్గనైజేషన్లో అదే పనిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది ప్రజలకు ఏం నేర్పిస్తున్నారో, ఏమి నేర్పిస్తున్నారని చూడు, ఎగిరెగిరుతాను. రాక్షసులు అనలేవు, ఇదంతా సంకర ఇడు చూడు, తయారైన తెగ ఏదో అవుతున్నట్టు. ఆ తెగ కూలుకుంటే మాత్రమే ఇట్లా చేయగలరు. దాంట్లో అయితే ఇంకా ఘోరము బాధ కలిగింది, భయం వేసేది ఏంటంటే ఇక్కడ బొమ్మన అభినయ్ రెడ్డి. ఇక్కడ చూడండి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు ఆడ కూర్చొని పెట్టి ఒక దుష్టుల్ని, వేస్ట్ గాలను కూర్చొని పెట్టి వాళ్ళ ముఖానికి ఆ ప్లాస్టర్లని వేసి వాళ్ళ మాదిరి ఫోటోలు వేసి ఈయన హితబోధలు చేస్తూ ఉన్నాడు ఆడు కూర్చొని. ఏది ఆ విషయం ఎట్టపోయిందో అక్కడ ఛాలెంజ్ చేశారు కదా, తిరుమలలో పలానా ఆవులు చనిపోతున్నాయి ఇవన్నీ అని. సరే టీడీపీ వారు, అటు టీటీడీ వారు వాళ్ళు ముందుకు వచ్చి మీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, లేదా చేతనైతే ప్రూవ్ చేయండి బా, మేము ఏదైనా సరిదిద్దుకుంటాము, లేకుంటే మేము తప్పు చేస్తే మా పైన కేసులు పెట్టాలని ముందుకు వచ్చారు. వీళ్ళు ఏడున్నారు? ఒక ఆయన రోడ్ల పైన పడుకుంటా ఉన్నాడు, ఈయన అంతా టాపిక్ డైవర్షన్, వాళ్ళ ఆయన ఆడిరుకొని ఆడ వెళ్ళిపోతామని చెప్పి ఈయన వేరే చోట ఆర్గనైజేషన్, అంతా ఆర్గనైజేషన్ మొత్తం క్యాలిక్యులేటెడ్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్. ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది. దీన్ని బట్టి చెప్పండి, ఎవరు తెలిసి కావాలని చేస్తున్నారు, తెలిసి కావాలని చేశారు. అమరావతి మహిళలకి, ఈ యొక్క మూర్ఖులకి, లేకుంటే ఈ యొక్క రాక్షసులకి ఏమన్నా కంపారిజన్ ఉన్నదా? ఇటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ఇంకా ఉపేక్షించొద్దు, బాబు గారు సహనంగా ఉండండి, మంచిగా ఉండండి అంటాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైనా ఒక పని చేస్తామంటే మన కుటుంబానికి ఏమైనా ఉపయోగపడుతుందా, లేకుండా ఉంటే ఏదైనా మనం చేసే తప్పు వల్ల ఏదైనా కేసు అవుతుందా, ప్రతి ఒక్కటి క్యాలిక్యులేటెడ్గా వేసుకొని వైసీపీ వారు చేసే తప్పుని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా, గ్రూపులో షేర్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.